హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే ఇంకా ఇది క్రిస్మస్ రోజు ముందనమాట షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. నేను మా ఫ్రెండ్ ఇంకొచ్చేసి క్రిస్మస్ అయిపోయి సంక్రాంతి కూడా అయిపోతుంది. కాకపోతే నాకు వీడియోస్ పెట్టడం కాస్త లేట్ అయిందనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కుదరలేదండి కాస్త, అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వచ్చేసిన తర్వాత అయితే నేను ఇంకా వీడియోస్ అన్నీ ఇట్లాగైతే పోస్ట్ చేస్తున్నాను. కాస్త చాలా లేట్ అయిపోయింది అనమాట. అక్కడ ఉండేటప్పుడు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామనంటే కాస్త ఇబ్బందిగా అనిపించి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కుదరలేదు. అందుకని చాలా వరకు షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసేదాన్ని, ఇంకా లాంగ్ వీడియోస్ అన్నీ అట్లా ఉండిపోయేవి. సో ఇంక ఇదైతే క్రిస్మస్ రోజు ముందు రోజు అనమాట. ఇంకెక్కడైతే సాలూరులో హ్యాపీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామంటే నేను మా ఫ్రెండ్. క్రిస్మస్ అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది శాంటా. సో అట్లాంటి టైప్ ఆఫ్ ఫ్రాక్ ఒకటి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి వేరే షాపింగ్ అనమాట. ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చింది కదండి, ఇంకా అమ్మాయి అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుంది. ఇంకా అంటే మీకు చూపించడానికి ఒక 4 మినిట్స్ అట్లా అయిపోవచ్చు, కానీ మాకైతే మినిమం ఒక 4 అవర్స్ అయితే పట్టిందనమాట. ఇంకా డ్రెస్ ఇంకెంతసేపు ఆ షాపింగ్ అయిపోయిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే నేరుగా అప్పుడే అనమాట ఇంకా బయట అయితే మార్వాడీస్ అంటారు కదండి, వాళ్ళైతే ఇంకా ఇట్లాగా బ్యాంగిల్స్ అయితే బయట పెట్టారనమాట. బాక్స్ వచ్చేసి 100 రూపీస్. ఇంకెక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా, బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే మా సైజ్ అయితే కష్టం అనమాట. సో నాకు చూడడానికి బాగా అనిపించా, కానీ వేసుకుంటే కాస్త గీకేసుకున్నట్టు అట్లా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేనైతే నాకు దానికి వచ్చి ఇంకా పెద్ద సైజ్ అయితే అయిపోయాయి అనమాట. సో అందుకని చెప్పేసి అవి కాకుండా ఇంకా వేరే ఏదైనా తీసుకుందామని చెప్పేసి చాలా కలర్స్ అయితే చూశాను. అయితే మల్టీ కలర్స్ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి, కానీ నా సైజు రేర్ అనమాట. నాకు నచ్చినవి కలర్స్ లేవు, కలర్స్గా బాగున్నవేమో నాకు సరిపోవట్లేదు అనమాట. సో అట్లా అనిపించాయి. ఇంకా అలాగా చూసుకుంటూ వచ్చాము. అలాగా మా పాపకు ఒకటి, ఇంకా నేను ఒక సెట్ అయితే తీసుకున్నాను. అట్లాగే మా ఫ్రెండ్ కూడా తీసుకుందనమాట. సో ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ బాక్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. బ్యాంగిల్స్ వచ్చేసి 8 అయితే ఉంటాయండి. చాలా బాగున్నాయి. మినిమం అంటే ఎలాంటప్పుడు మనం కొనుక్కుంటే ఏంటంటే కొద్దిగా తక్కువలోకి అయితే వస్తాయన్నమాట, బాగుంటాయి కూడాను. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తారు కాబట్టి, సూరత్ గుజరాత్ నుంచి వస్తారు కాబట్టి, సో వాళ్ళ దగ్గర స్టాక్ బాగుంటుంది కాబట్టి నేనైతే ఇంక ఇక్కడైతే 2 జతల దాకా అయితే తీసుకున్నానండి, పాపకి అట్లాగే నాకు కూడా. ఇంకా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్. కాకపోతే ఇంకెందుకులే అని చెప్పేసి నాకు పాప వరకు అయితే తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే నేను ఏమేమి షాపింగ్ చేశాను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవైతే పాప డ్రెస్ అనమాట. సో ఇవైతే ముందు రోజు అయితే వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలు తీసుకొని వెళ్ళి పాపకైతే సేమ్ మోడల్ ఒకటే అలాంటివి తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫ్రీగా ఉన్నవే కావాలి, ఇంకా దానికి వచ్చి ఇంకా వాళ్ళ స్కూల్కి కూడా వెళ్తారు కాబట్టి వాళ్ళు కంఫర్ట్గా ఉండేవి అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా అవైతే సెలెక్ట్ చేశానండి. ఇక్కడైతే మా బాబుకి అనమాట. సో అమ్మ అయితే తీసుకుంది క్రిస్మస్కి చెరుకు ఒక 2 జతలు అయితే తీసుకుందనమాట. ఇవి వచ్చేసి వాడే ఎంచుకున్నాడు. ఇంకొకటి వచ్చేసి షార్ట్ అనమాట. సో అట్లాగా సింపుల్గా అయితే షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇది ముందు రోజు వెళ్ళి చేసిన షాపింగ్. ఇంకా తర్వాత రోజు అయితే మేమైతే వెళ్ళాము. శారీ అయితే చూసాను కానీ అంతకేం అనిపించలేదు, అందుకని చెప్పేసి ఒక ఫ్రాకు అట్లాగే 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఇవైతే పిల్లల బట్టలు అనమాట. సో చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది, రేట్లు కూడా మనకు అనుకున్నట్టుగా తగ్గాయి అనమాట. సో చాలా బాగున్నాయండి. ఇవైతే పిల్లల డ్రెస్సులు అనమాట. ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను కదండి. ఇక్కడైతే నేనైతే ఆ రోజు ఏమేమి షాపింగ్ చేస్తామనేది ఇప్పుడైతే మీతో క్లియర్గా చూపిస్తాను. ఆ రోజు అయితే ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను కదా, అక్కడే స్టిచ్ చేయించాలన్నమాట. ఆ షాపింగ్లోనే అక్కడే మనకి డైరెక్ట్గా స్టిచ్ చేసి అయితే ఇస్తారనమాట. సో స్టిచ్ చేయడానికే ఒక 1 అవర్ టైం అయితే పడిందనమాట. పైన అంతా స్టోన్ వర్క్ ఉండడం వల్ల ఆ హ్యాండ్స్ కుట్టడం కాస్త లేట్ అయింది. మేము ఇంకా ఆ రోజే తీయడం, ఇంకా ఆ రోజు నైట్ చర్చికి వెళ్ళడం కాబట్టి కుదరలేదు. ఎందుకోలే అని చెప్పేసి నేనైతే స్టిచ్ చేయించుకున్నాను, కానీ ఇంకా ఆ రోజుకైతే కుదరలేదు, వేసుకోలేదు. కంఫర్ట్గా ఉండే డ్రెస్సులు వేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా ఎలాగో ఇవి అయితే తీసుకున్నాను కదా, ఈ 2 డ్రెస్సుల్లో ఒక డ్రెస్ అయితే వేసుకుందాం అనిపించింది. నైట్కి అయితే ఒక డ్రెస్ వేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలకి అయితే ఈ విధంగా అయితే రెడీ చేశానండి. ఫైనల్గా వీడియో అయితే ఇది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.